హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఏబిటీవీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సంచలన తీర్పు వెలువడింది. కోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసి ఇదంతా ట్రాష్ అని ఈ కేసును కొట్టేసింది. దేశ రాజకీయాలను కుదిపేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎన్నో నెలలుగా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఈ కేసులో ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు సంచలన నిర్ణయం అయితే వెలువరించింది. అసలు ఈ కేసును ఉద్దేశించి ఈ రౌజ్ అవెన్యూ కోర్టు ఏమంది అనే విషయాన్ని ఇప్పుడు చూసినట్టయితే, నిందితులకు ఎందుకు ఊరట లభించింది, అసలు ఈ కేసులో పూర్వాపరాలు ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం. 2021-22 సంవత్సరాల్లో ఢిల్లీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పాలసీ ద్వారా మద్యం విక్రయ వ్యవస్థలో పెద్ద మార్పులు చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ మార్పుల్ని క్వశ్చన్ చేస్తూ దర్యాప్తు సంస్థలైన సిబిఐ ఇంకా ఈడీ ఆరోపణల ప్రకారం ఈ లిక్కర్ వ్యాపారులకు అనుకూలంగా పాలసీ మార్పులు చేశారని, భారీగా కిక్ బ్యాక్లు తీసుకొస్తున్నారని, ప్రభుత్వానికి వేల కోట్ల నష్టం జరిగిందని ఈ దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి. ఈ కేసులో చాలా మంది వ్యాపారవేత్తలు, అధికారులు, రాజకీయ నాయకులపై ఆ రెండు సంస్థలు కేసులు నమోదు చేశాయి. తాజా విచారణలో రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కోర్టు తెలిపిన ప్రధాన అంశాలు ఏ విధంగా ఉన్నాయంటే, నిందితులపై క్రిమినల్ కుట్ర జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు ఎక్కడా కూడా లభించలేదు అని ఒక పాయింట్ లేవనెత్తింది కోర్టు. ఈ దర్యాప్తు సంస్థలైన ఈడీ గాని, సిబిఐ గాని చేసిన ఆరోపణలకు తగిన సాక్ష్యాలు ఈ రెండు సంస్థలు కూడా సమర్పించలేకపోయాయి అని కోర్టు చెప్పింది. ఈ పాలసీ నిర్ణయం తీసుకోవడం మాత్రమే నేరంగా పరిగణించలేమని కోర్టు చాలా స్పష్టంగా తీర్పునిచ్చింది. మనీ ట్రయల్ లేదా అక్రమ లావాదేవీలను నిరూపించే బలమైన ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు తెలిపింది. దీంతో కేసులో ఉన్న చాలా మంది నిందితులకు పెద్ద ఊరట లభించినట్లయింది. ఈ కోర్టు చేసిన ముఖ్య వ్యాఖ్యలు ఏంటంటే, అనుమానాల ఆధారంగా మాత్రమే క్రిమినల్ కేసుని పెట్టలేము, వాళ్ళని నిందితులుగా పేర్కొనలేము అని చెప్పి పేర్కొంది. అలాగే ప్రభుత్వ పాలసీ నిర్ణయాలు తప్పనిసరిగా అవినీతి అని చెప్పలేము, అన్ని ప్రభుత్వ నిర్ణయాలలో కూడా అవినీతి ఉందని చెప్పలేము అని చాలా స్పష్టంగా ఈ రౌజ్ అవెన్యూ కోర్టు నిర్ణయించింది. అలాగే సరైన సాక్ష్యాలు లేకుండా వ్యక్తులను నిందించడం చట్టబద్ధం కాదు అని తెలిపింది. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. కేసు రాజకీయంగా పెద్ద మలుపు తిరిగింది. ఆరోపణలు ఎదుర్కొన్న నాయకులకు న్యాయపరంగా చాలా ఊరట లభించినట్లయింది. ఈ దర్యాప్తు సంస్థల చర్యలపై ప్రశ్నలు తలెత్తాయి. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ గాని, సిబిఐ గాని ఈ తీర్పును పైకోర్టులో సవాల్ చేసే అవకాశం కూడా ఉంది. అలాగే ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టు ఇచ్చిన తాజా తీర్పులో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు కీలక వ్యక్తులకు పెద్ద ఊరట లభించింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, అలాగే ఢిల్లీ మాజీ సీఎం అయిన కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి అయిన సిసోడియా వాళ్ళు కూడా ఈ కేసు నుంచి నిందితులుగా పేర్కొని చాలా రోజులు జైల్లో ఉన్నప్పటికీ కూడా కోర్టు చెప్పిన తీర్పు వల్ల వాళ్ళకి చాలా పెద్ద ఊరట లభించినట్లయింది. కేజ్రీవాల్ గాని ఢిల్లీ లిక్కర్స్ పాలసీ రూపకల్పనలో ప్రధాన పాత్ర ఉందని చాలా ఆరోపణలు వచ్చినాయి కేజ్రీవాల్ మీద. ఈడీ గాని, సిబిఐ దర్యాప్తులో ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది. అయితే కోర్టు ముందు సమర్పించిన ఆధారాల్లో క్రిమినల్ కుట్ర నిరూపించలేకపోయారని పేర్కొంది. దీంతో కేసులో ఆయనకు పెద్ద న్యాయపరమైన ఉపశమనం లభించినట్లయింది. అలాగే ఉప ముఖ్యమంత్రి అయిన మనీష్ సిసోడియా, అప్పుడు ఆయన ఫార్మర్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఎక్సైజ్ శాఖ బాధ్యతలు కూడా చూసేవారు. ఈ కారణంగా ఆయన్ని ప్రధాన నిందితుడిగా పేర్కొని చాలా కాలం జైల్లో కూడా ఉంచారు. కానీ కోర్టు అభిప్రాయం ప్రకారం అక్రమ లావాదేవీలకు ప్రత్యక్ష ఆధారాలు లేవు, పాలసీ నిర్ణయం మాత్రమే నేరంగా పరిగణించలేము. దీంతో ఆయనకు కూడా చాలా రిలీఫ్ లభించినట్లయింది. ఇక మూడో విషయానికి వస్తే, ఆప్ ప్రభుత్వానికి చెందిన అధికారులు, కేసులో పేరు వచ్చిన చాలా మంది ప్రభుత్వ అధికారులు, ఇంకా పాలసీ అమల్లో పాల్గొన్న వ్యక్తులపై కూడా వాళ్ళకు కూడా సరైన సాక్ష్యాలు లేవని, మనీ ట్రయల్ ఎక్కడ జరిగింది అన్న విషయం నిరూపించలేకపోయాయి ఈ ఈడీ గాని, సిబిఐ గాని అని కోర్టు చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది. దీంతో ఆ పాలసీని నిర్ణయించిన అధికారులకు గాని, ఆ పాలసీలో పాల్గొన్న అందరికీ కోర్టు ఉత్తర్వుల ద్వారా చాలా ఉపశమనం జరిగినట్లే అయింది. ఇక ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ స్పెషల్ కోర్టు ఇచ్చిన కీలక తీర్పులో తెలంగాణ విషయానికి వస్తే, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితకు పూర్తిగా క్లీన్ చిట్ లభించినట్లయింది. కవితకు నమోదైన సిబిఐ కేసులను పూర్తిగా కొట్టేసింది. ఆమెపై కొనసాగుతున్న క్రిమినల్ ఆరోపణలు రద్దు చేసింది
కోర్టు. ఈ కేసును ముందుకు తీసుకెళ్లేందుకు సరైన ఆధారాలు లేవని తెలిపింది. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పు ఒక కీలక మలుపుగా మారింది. బలమైన ఆధారాలు లేకుండా కేసులు నిలవవని కోర్టు స్పష్టం చేసింది. ఇకపై ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి. అలాగే తెలంగాణ విషయంలో కల్వకుంట్ల కవిత ముందు నుంచి చెప్తున్నారు, నేను ఈ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను కడుగున ముత్యంలాగా బయటకు వస్తానని ఆమె చెప్తూ ఉన్నారు. ఆమె చెప్పినట్లుగానే ఇప్పుడు ఆమె ఎలాంటి పాత్ర లేదని తేలడంతో ఆమెకు చెందిన వర్గంలో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అలాగే ఆమె గతంలో బీఆర్ఎస్ లో కొనసాగుతున్నప్పుడు, ఆమె జైల్లో ఉన్నప్పుడు ఆమెకు పార్టీ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఆమెకు ఎలాంటి మద్దతు లభించకపోవడంతో ఆమె చాలా నిరుత్సాహానికి గురై పార్టీ పరంగా ఎన్నో విమర్శలు చేయడం జరిగింది. తర్వాత ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చేసి ఆమె కొత్తగా ఒక పార్టీ పెట్టి తెలంగాణలో ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ఆమె ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.